Good afternoon, everyone. Thank you all for joining today's webinar. So, root block injection. సో చాలా మంది పేషెంట్స్ రూట్ బ్లాక్ ఇంజెక్షన్ అంటే ఏంటి అని అడుగుతుంటారు. సో రూట్ బ్లాక్ ఇంజెక్షన్ అంటే మనకు బోన్కి మధ్యలో ఇలా ఇది బోను మధ్యలో చిన్న డిస్క్ ఉంటుంది ఇది. సో ఈ డిస్క్ అనేది మనకు ఎస్పెషల్లీ 45-50 వచ్చే వరకు నార్మల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ వెయిట్ ఎక్కువ పెరిగినప్పుడు ఈ డిస్క్ అనేది పక్కకు జరిగేసి కంప్లీట్గా పెయిన్ జనరేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ పెయిన్ జనరేట్ చేసేదాన్ని మనము బ్లాక్ చేసేదాన్ని రూట్ బ్లాక్ అంటారు. సో వై డస్ బ్యాక్ పెయిన్ ట్రావెల్ టు ద లెగ్? ఈ లెగ్ సయాటికా పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అంటే, ఒకటి రీజన్ ఈ ఏదైతే నర్వ్ సప్లై ఉంటుందో అది కంప్లీట్గా కంప్రెస్ అయిపోయి స్టినోసిస్ అయిపోయి డిస్క్ బల్జ్ అయిపోయి మనకు లెగ్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్ స్టార్ట్స్ బ్యాక్ ఆఫ్ ద లెగ్, goes to the thigh, calf and foot. So symptoms include shooting pain, tingling, numbness, weakness. So commonly called sciatica or radiculopathy. And మీరు ఇక్కడ చూస్తే వాట్ ఎగ్జాక్ట్లీ రూట్ బ్లాక్స్, ఇట్ ఈస్ ఎ సెలెక్టివ్ రూట్ బ్లాక్ ఇంజెక్షన్ అంటారు దీన్ని. అండ్ అండర్ ఇమేజ్ గైడెన్స్ అంటే ఏదైతే ప్రొసీజర్ చేస్తుంటామో అది అండర్ సియామ్ గైడెన్స్ చేస్తాం. డయాగ్నోస్ కన్ఫర్మ్స్ ద పెయిన్ జనరేటింగ్ నర్వ్ అండ్ థెరపటిక్ రెడ్యూసెస్ నర్వ్ ఇన్ఫ్లమేషన్ పెయిన్, రీచెస్ ద ఇరిటేటెడ్ నర్వ్ రూట్ డైరెక్ట్లీ. ఇప్పుడు మీరు ఈ మోడల్లో చూసినట్లయితే కంప్లీట్గా ఏదైతే నర్వ్ ఇంపింజ్ అవుతుందో మీరు ఈ మోడల్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ నర్వ్ ఏదైతే ఇరిటేట్ అవుతుందో కంప్లీట్గా అది మనకు బ్లాక్ చేయొచ్చు. అండ్ దాని యొక్క రిజల్ట్ అనేది మనకి ఇమీడియట్గా తెలిసిపోతుంది. చాలామంది పేషెంట్స్ సరే మనకి ఎప్పుడు తెలుస్తుంది అని అడుగుతారు. సో ఇమీడియట్గా తెలుస్తుంది. సో వెన్ ఇట్ ఈస్ కామన్లీ అడ్వైజ్డ్ ఇన్ దెర్ ఇస్ ఎ డిస్క్ ప్రొలాప్స్, ఎంఆర్ఐల కన్ఫర్మేషన్ ఉండి మనకు దాన్ని ప్రొసీజర్ తీసుకుంటాం. ట్రెంబార్ కెనాల్ స్టినోసిస్ అంటాం. ఎస్పెషల్లీ సర్జరీ ఇష్టం లేని వాళ్ళు అండ్ రాడికులోపతి, లెగ్ పెయిన్ ఈజ్ మోర్ దాన్ బ్యాక్ పెయిన్, ఎంఆర్ఐ సిమ్టమ్స్ క్లినికల్గా మ్యాచ్ అయినప్పుడు దీన్ని చేస్తాం అన్నట్టు. అండ్ ఫస్ట్ దీని ప్రొసీజర్ ఏ విధంగా చేస్తామంటే, పేషెంట్ని బోర్లా పడుకోబెడతాము. దాని తర్వాత సియామ్ అంటే ఇక్కడ మీరు మోడల్లో చూసినట్టయితే ఈ సియామ్ మోడల్లో మనము పేషెంట్ పడుకోబెట్టి దానికి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ నీడిల్ ప్లేస్ చేసి ఇంజెక్ట్ చేస్తాం. సో పేషెంట్స్ ఎక్స్పీరియన్స్ సడన్గా మనకు చెప్తారు, సార్ తగ్గిపోతుంది సార్, బాగుంది సార్ అని చెప్తారు అన్నట్టు. అండ్ బెనిఫిట్స్ ఏంటంటే టార్గెటెడ్ రిలీఫ్, ఇమీడియట్గా పేషెంట్ సార్ తగ్గిపోయింది, మెడిసిన్ ఈస్ డెలివర్డ్ వెరీ క్లోజ్ టు ద ఇరిటేటెడ్ నర్వ్. అండ్ డయాగ్నోస్టిక్ వాల్యూ, పేషెంట్ తగ్గిందంటే ఇది ఎక్సలెంట్గా పనిచేసినట్టు. పెయిన్ లెవెల్ 100% పెయిన్ ఉన్నది 90%కి వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఎ డే కేర్ ప్రొసీజర్, 10 to 15 minutes చేయించుకొని వెళ్ళిపోవచ్చు. బిఫోర్ ఇంజెక్షన్స్ we make sure we check MRI reports, profiles, and we always talk about patient కి బ్లడ్ థిన్నర్ మీద ఉందా, యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉందా, ప్రెగ్నెన్సీ ఉందా, అలర్జీస్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుంటాం. అండ్ సో ఇమీడియట్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత కంపల్సరీ అటెండర్ ఉండాలి. అండ్ ఫాలోయింగ్ ఫాస్టింగ్ అండ్ మెడిసిన్స్ రికవర్డ్ ఫ్రమ్ ద వన్స్ ఇంజెక్షన్ అయిన తర్వాత కంపల్సరీ ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ ఫస్ట్ 48 hours to 72 hours కంప్లీట్ పేషెంట్ రెస్ట్ ఉండాలి. అండ్ పేషెంట్కి పెయిన్ డైరీ ఒకటి మెయింటైన్ చేయాలి. పేషెంట్ పెయిన్ డైరీ అంటే మనకు 7 to 10 వ్యాస్ స్కోర్ ఉందనుకోండి, అది 5 to 4కి వస్తుంది. ఈరోజు ఎంత పెయిన్ ఉంది, రేపు ఎంత పెయిన్ ఉందని చేస్తాం. సో ఆల్వేస్ అవాయిడ్ ద స్ట్రెయిన్. మళ్ళీ పోయి ఎమ్మడే జిమ్ చేయడం, ముందుకు వంగడం, కింద కూర్చోవడం, ఇండియన్ టాయిలెట్స్ వాడడం లాంటిది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఫిజియోథెరపీ అయితే కంపల్సరీగా చేయించుకోవాలి. వి యూజ్ రోబోటిక్స్ ఎట్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్. ఫాలో అప్ విత్ ఇన్ 1 week, ఫస్ట్ ఫాలో అప్ రికమెండ్ చేస్తాం. రెడ్ ఫ్లాగ్స్ ఏంటంటే మనకు ఎప్పుడు రోడ్ బ్లాక్ ఇంజెక్షన్ చేయొద్దు అవన్నీ అంటే, ఇమీడియట్గా మనకు ప్రొసీజర్ చేసిన తర్వాత వర్సనింగ్ ఆఫ్ పెయిన్ ఉన్నా, బ్లాడర్ బౌల్ ప్రాబ్లం ఉన్నా, ఫీవర్ ఉన్నా, హెడ్ ఏక్ ఉన్నా, నమ్నెస్ ఉన్నా ఇమీడియట్గా మాకు రిపోర్ట్ చేయాలి. దెన్ వీ నీడ్ టు గెట్ థింగ్స్. And at ONUS, we take care of patient from security entry to exit. And we have all the facilities like CT, MRI. We have advanced physiotherapy equipment at ONUS Robotic Hospital. Image guided కూడా చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది. And it is image guided selective root block. And patient we ask, you should carry a pain diary where we mention the follow-up, how is the VAS score. And మీకు ఈ రోజుల్లో మాకు నేను ఒక 2 days బ్యాక్ చేసిన రూట్ బ్లాక్ ఇంజెక్షన్ స్టోరీ చూడండి. అమృతమ్మ అని నా క్లాస్మేట్ వాళ్ళ మదర్, వెరీ సివియర్ పెయిన్. మీరు మోడల్లో చూసినట్టయితే అసలు తను నాట్ ఏబుల్ టు వాక్, నాట్ ఏబుల్ టు స్టాండ్,
నా దగ్గరకు వచ్చినప్పుడు వీల్ చైర్లో వచ్చింది, వాళ్ళ సన్ తీసుకొని వచ్చాడు. సిగ్నిఫికెంట్గా హై పెయిన్ ఉంది. వాళ్ళ స్టోరీ విందాం. Hi, I'm Dr. Balraj Naidu, robotic orthopedic surgeon at Onus Robotic Hospitals. Today we have a very special guest with us, Amrutamma, వాళ్ళ son Solomon Raju. Solomon Raju నాకు స్కూల్ మేట్. సో we studied 8th class, 9th class, 10th class at AP Residential School in బీచ్పల్లిలో. సో అన్ఫార్చునేట్ గా ఏంటంటే వాళ్ళ మదర్ కి సివియర్ బ్యాక్ పెయిన్ విత్ లెగ్ పెయిన్, సయాటికా అనేది సివియర్ గా ఉండి నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటే లోకల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత దే కేమ్ టు ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. సో వీ టేక్ an MRI అండ్ అడ్వైజ్డ్ సర్జరీ యాజ్ వెల్ యాజ్ ఇంజెక్షన్ థెరపీ. యూజువల్ ఎవరైనా సరే సర్జరీ వరకు భయపడతా ఉంటారు. సో ఫర్ దెమ్ we told before surgery kante root block injection if under image guidance. So we have advanced technology at Onus Robotic Hospitals where 95% of the patients will be treated with this injection. It is image guided root block injection, selective now అన్నట్టు ఏదైతే ఇబ్బంది పడుతుందో దానికి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ సన్ సోల్మన్ రాజుని అడిగి తెలుసుకున్నాం. Hi Solomon, first of all, after a long time I'm meeting you. Almost 10 hours. Almost 6 years, 7 years. 7 years. Okay, tell me what happened. Actually, మా అమ్మ అమృతమ్మ కొన్ని సంవత్సరాలుగా గత 5-6 years అనుకుంటా ఆల్మోస్ట్ నడుము కింద నొప్పి వస్తుంది అంటున్నా కానీ నేను నార్మల్ గా లోకల్లో ఏదో మందులు వేసుకోవడం, ట్రీట్మెంట్ చేసుకోవడం, తగ్గిపోవడం, మళ్ళీ కామన్ కొన్ని రోజులకు పెయిన్ వస్తుంది అనడం, అట్లా లోకల్ ట్రీట్మెంట్ తీసుకోవడం అట్లా జరిగింది. లాస్ట్ 1 week నుంచి ఆ పెయిన్ ఏదైతుందో ఈ కాలు మొత్తానికి పాకి మొత్తం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి వచ్చింది. అక్కడ లోకల్లో చూపిస్తే కాదమ్మా ఇది MRI స్కాన్ చేయాలా, మీరు హైదరాబాద్ వెళ్ళండి అని చెప్తే నాకు మా ఫ్రెండ్ గుర్తుకొచ్చి సడన్ ఇమీడియట్ గా కాల్ చేశాను. ఇట్లా ఉంది అమ్మకి, ఇట్లా చాలా ఇబ్బంది పడుతుంది, నడవలేని పరిస్థితి ఉంది అంటే ఇమీడియట్ గా తీసుకురండి చూద్దామని చెప్పేసి అంటే తీసుకొచ్చినాము, మాట్లాడినాము. అన్ని డాక్టర్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎవ్రీథింగ్, ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటది, ఇంజెక్షన్ ఎలా ఉంటది, ఇంజెక్షన్ థెరపీ, ఎవ్రీథింగ్, తర్వాత ఫిజియోథెరపీ, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసేందుకు వీఆర్ వెరీ హ్యాపీ. తర్వాత ఏమైంది, ఇమీడియట్ గా మేము గో ఫర్ ఇంజెక్షన్ థెరపీకి వెళ్ళాము. దాంట్లో సక్సెస్ రేటు చెప్పారు. అది చేసుకుంటుంటేనే ఇమ్మీడియట్ గా రిలీఫ్ అయిందని చెప్పేసి అమ్మ చెప్పడం జరిగింది. ఇంజెక్షన్ వేస్తూ ఉంటేనే షీ ఫీల్స్ వెరీ బెటర్. ఇంతకుముందు ఎంతైతే పెయిన్ తో బాధపడ్డాదో అంతకంటే బెటర్, చాలా బాగా అయింది, మంచిగా అయింది. సో వీఆర్ అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికి ఫైనల్ గా సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదేమో, సర్జరీ చేసుకోవాల్సింది. మేము యాక్చువల్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ద సర్జరీ. సో డాక్టర్ మాకు మంచి గైడెన్స్ ఇచ్చి, మంచి సపోర్ట్ చేసి, చాలా అన్ని విధాలుగా ఇప్పుడు మళ్ళీ వచ్చి మేము ఇంత చెప్తున్నామంటే నిజంగా అసలు అంతకుముందు అమ్మ సిచ్యువేషన్ చూసి మాకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అదే నిన్న ఆఫ్టర్ ఇంజెక్షన్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ అందరం చాలా సంతోషపడ్డాం. ఎంత బాధపడ్డామో, ఎంత ఇబ్బంది పడ్డామో అంత అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ లైక్ దిస్ డాక్టర్ ఇన్ హైదరాబాద్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సోల్మన్. సో మా అమృతమ్మ ఎట్లా ఉంది ప్రెసెంట్ గా? అసలు నా దగ్గరకు వచ్చినప్పుడు చూస్తే నువ్వు అసలు నాటేబుల్ కొడుకు ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. నేను చాలా ఇంకా ఎవరిని నమ్మకుండా అసలు నా కొడుకు ఎట్లనో అదే సెకండ్ డబ్బాలు నమ్మినా నాకు అంత రిలీఫ్ అయింది. వేస్తుంటేనే తెలిసిపోయింది కదా ఇప్పుడు ఎట్లుంది అంటే తగ్గుతుంది సార్, నాకు తగ్గింది, బాగుంది అనిపించింది. బాగుంది. నాకు తెలిసి MRI నుంచి బయటకు వస్తుంటే కూడా ముందు చూసాము ఇంజెక్షన్, ఇంకా అప్పుడే అనుకున్నాం ఇంకా అది కంపల్సరీ సర్జరీ పడతాయని. ఇప్పుడు ఏమైనా గ్యారంటీ మేము ఆల్మోస్ట్ 95% ఇస్తున్నాము. కాకపోతే ఏంటంటే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్లు, జాగ్రత్తలు, తగ్గింది కదా అని చెప్పి రెగ్యులేట్ చేయకూడదు. సో థ్యాంక్ యూ అమృతమ్మ అండ్ హిస్ సన్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ థ్యాంక్ యూ. గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, నేను ఎవరికి కూడా రోజు వస్తాను. మేము ఇంకో 10 మందికి చెప్పేలాగా చేసిన డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్, వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. సో చూశారు కదా, సో ఈ పేషెంట్ యొక్క సక్సెస్ స్టోరీ. మా దగ్గర చాలా కస్టమైజ్డ్ ప్లాన్లు ఉంటాయి అండ్ వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ పేషెంట్ ఎండ్ టు ఎండ్. సో ఇఫ్ ఎనీ patient suffering from root block injection, your relatives, father, grandfather, you can come to Onus Robotic Hospitals. Thank you all.